విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినప్పటి నుండి తెలంగాణలో రాజకీయం షాక్ కొడుతోంది. కమిషన్ తీరును బీఆర్ఎస్ తప్పుపడుతుంటే వాళ్లకు కౌంటర్ ఇస్తోంది అధికార కాంగ్రెస్. మొత్తం అప్పుడేదో జరిగిపోయింది, నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి, ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడారంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది, ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన, అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమైపోయింది. నేను జగదీశ్వర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఏనాడైనా ప్రజల ముందు ప్రజాసొమ్ము ఖర్చు చేసినప్పుడు, పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా ఈ కొనుగోలు విషయంలో కానీ లేకపోతే వినియోగదారుడికి ఎంత రేటు ఇవ్వాలనే నిర్ణయం చేయడంలో కానీ మీరు వ్యవస్థకు ఎప్పుడైనా గౌరవం ఇచ్చిండ్రా? ఇక వారి ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా వారి దగ్గర హాజరవ్వడమో ఇంకోటి చేయడమో అది అనవసరమైన విషయం అనే విషయం సంగతి కూడా తెలంగాణ ప్రజలకి లేదా తెలంగాణ వైపు చూస్తున్న దేశ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉంది. కాబట్టి స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పడమే కాదు, మీరు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిది అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ చైర్మన్ గారిని ప్రశ్నిస్తున్నారు మీరు. ఏమండి కేసీఆర్ గారు, మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలిండ్రు, ఒక కమిషను మీకు నోటీసు పంపితే కమిషన్ ముందు పోయి సమాధానాలు చెప్పుకోకుండా పెద్ద లెటర్ రాసి మీరు ఆ పదవి నుంచి తప్పుకోమని చెప్పి సలహా ఇవ్వడము, ఇది నిజంగా వ్యవస్థకు, మీరు వ్యవస్థకు ఆనాడు ఈనాడు కూడా గౌరవం ఇవ్వలే.